ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. సినిమా మోస్ట్ వైలెన్స్ మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా దేవర టీజర్ త్వరలో రాబోతుందని వార్తలు వచ్చాయి. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ టీజర్ రెడీ అయింది అంటూ మరింత హైప్ పెంచాడు. ఇటీవల కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో దేవరా టీజర్ గురించి మాట్లాడారు. తాజాగా నేడు దేవరా సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ దేవరా గ్లిమ్స్ డేట్ ని ప్రకటించారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ సీరియస్ గా చూస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో టక్ వేసుకొని పడవలో నుంచొని సముద్రంలో నుండి వస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఇక సినిమా గ్లిమ్స్ ని జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్లిమ్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక దేవర సినిమాని 2 పార్ట్లుగా ప్రకటించగా మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దేవర సినిమా తెరకెక్కుతోంది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ అనౌన్స్మెంట్ వీడియోకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. కొరటాల శివ మార్క్ ఎలివేషన్స్ కి, ఎన్టీఆర్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అనిరుద్ మ్యూజిక్ కొడితే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి కిక్ మామూలుగా ఉండదు. అనిరుద్ జైలర్ రేంజ్ లో దేవరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడితే చాలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ పడినట్లే. మరి దేవర బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేంజ్ చూపించడానికి శాంపుల్ గా వస్తున్న దేవర టీజర్ లో అనిరుద్ ఏ రేంజ్ లో వాయించాడో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అనిరుద్ ఒక్కడు పర్ఫెక్ట్ గా డ్యూటీ చేస్తే దేవర రేంజ్ ఊహించని విధంగా మారిపోతుంది. మరి ఈ సముద్ర వీరుడికి మ్యూజికల్ సెన్సేషన్ ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవర ట్యాగ్ ని యాష్ ఆల్ హై ద టైగర్ ట్యాగ్ ని ఎన్టీఆర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. కనిపిస్తాడని చెప్పేశాడు. సంక్రాంతి పండక్కి దేవర టీజర్ సోషల్ మీడియాపై దండయాత్ర చేయడం గ్యారంటీ. టీజర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది అని అనౌన్స్మెంట్ రోజే ప్రకటించారు. ఇక హ్యూజ్ హైప్ ని మెయింటైన్ చేస్తున్న దేవరా సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ టీజర్ ని గ్రాండ్ గా కట్ చేస్తే దెబ్బకి పాన్ ఇండియా మొత్తం ఎన్టీఆర్ మేనియాతో ఊగిపోతుంది. దేవరా బ్లడ్ బాత్ టీజర్ దేవరా కోసం కొరటాల శివ క్రియేట్ చేసిన వరల్డ్ నే ఎక్కువగా ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. కథ గురించి ఇన్స్ తక్కువగా ఇచ్చి స్కేల్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే విషయంపై దేవరా మేకర్స్ దృష్టి పెట్టారు. సో దేవరా నుంచి వచ్చే టీజర్ విజువల్ స్పెక్టాక్యులర్ గా ఉండబోతుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. మరి టీజర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అన్నది చూడాలి.